తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తిస్తారు అంటున్నారు. నీతిమంతులు అంటే నీతి మార్గాల్లో నడుస్తారు అనమాట. వాడు నీతిమంతులు అంటే దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు, దేవుని చేత నీతిమంతుడు అని ఎన్నుకొనబడినవాడు, దేవునికి ఇష్టమైన బిడ్డడే నీతిమంతుడు. నీతిమంతులు తన మార్గము విడవక నడుచుకుందురు, ప్రవర్తించుదురు అంటున్నాడు. ఇంకా వారు దేవునిలో జీవిస్తారు కాబట్టి, దేవుని మాటలు వింటూ, దేవునిలో ఆనందిస్తూ, దేవుని ప్రార్థన చేస్తూ, దేవుని కొరకే జీవిస్తారు కాబట్టి ఆ ప్రవర్తన, ఆ మార్గము విడవక వారు ప్రవర్తిస్తారు అని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మనకి యోబు గ్రంథంలో యోబే మనకి నీతిమంతుడిగా కనిపిస్తున్నాడు. యోబు ఏం చేశాడంటే, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా తన మార్గముని విడవలేదు. తను మన తండ్రి అయిన దేవుణ్ణి తన హత్తుకొని జీవిస్తూ ఆ శ్రమలన్నింటిలో తనను ఎదుర్కొన్నాడు, కానీ దేవుని మాత్రం విడిచిపెట్టకుండా తన మార్గంలో నడుచుకున్నాడు, తన మార్గంలో ప్రవర్తించాడు. నీతిమంతుడు తన మార్గంలో ప్రవర్తించుదురు అని ఇక్కడ వ్రాయబడిన విధంగానే ఆయన నీతిమంతుడు కనుక నీతిమంతుడుగానే జీవించాడు. ఎన్ని శోధన వచ్చినా, ఇరుకిచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా గానీ, ఎంత అపనిందలు వచ్చినా గానీ, ఎంత అపవాదులు వచ్చినా గానీ ఆయన నీతి మార్గమును విడవలేదు. మిత్రులు వచ్చి ఆయన నిందించారు, భార్య నిందించింది, సమస్తము కోల్పోయాడు, అయినా గానీ తన నీతి మార్గమును విడవకుండా నడుచుకున్నాడు. అదే ఇక్కడ వాక్యంలో తెలియజేయబడుతుంది. నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు అని ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది. నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు అంటున్నాడు. నిరపరాధులు అంతకంతకు, యోబు అలాగే బలం పొందుకున్నాడు. అతను నిరపరాధి, అతను ఏ పాపం చేయలేదు, ఏ దోషం చేయలేదు. చేసిన ఒకవేళ దానికి పరిహారం చెల్లిస్తూ దేవుని ఎదుటి నిందారహితిగా ఉన్నాడు. పాపమునికి ఏదైనా పాపం చేసిరామో అని పరిహారం చెల్లిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు బిడ్డల నిమిత్తమే ఆయన పరిహారం చెల్లిస్తూ ఉండేవాడు. ఆయన కూడా పరిహారం చెల్లిస్తూ ఉండేవాడేమో, అందుకని నీతిమంతుడుగా నిలబడ్డాడు. అంతకంతకు వర్ధిల్లుదురు, బలమునందుదురు అంటున్నాడు. నీతిమంతులు అంతకంతకు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు అంటున్నాడు. నిరపరాధులు అంటే ఏ అపరాధం చేయకుండా జీవించే బిడ్డలు అనమాట, దేవునికి ఇష్టమైన బిడ్డలు. దేవుని కలిగిన బిడ్డలే నిరపరాధులు, దేవుని కలిగిన బిడ్డలే నీతిమంతులు. దేవుని అనుసరించి వారే నిరపరాధులు, దేవుని అనుసరించి వారే నీతిమంతులు. కాబట్టి యోబు వంటి భక్తి జీవితము, యోబు వంటి నీతిమంతమైన జీవితము ప్రతి వారు జీవించాలని వాక్యం మనకి తెలియజేస్తుంది. నిరపరాధులు వారి అంతకంతకు బలం పొందుకుంటారు. వారికి ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, యోబుకి ఎంతో సమస్యలు వచ్చినాయి, ఎన్నో చిక్కులు వచ్చినాయి, అయినప్పటికీ అతను కదలలేదు, కదిలింపబడలేదు. స్థిరముగా విశ్వాసం కలిగి ఉన్నాడు, స్థిరముగా నీతి మార్గంలో నడుచుకున్నాడు, బలము కలిగి అక్కడికి నిలబడ్డాడు, బలవంతుడిగా దేవుని ఎదుట నిలబడ్డాడు. కాబట్టి అటువంటి వారి వల్ల నీతిమంతులుగాను బలవంతులుగాను మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని కూడా కదిలించాడు. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 18వ వచనంలో, పట్టపగలకు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును అంటున్నాడు. పట్టపగలగ వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము తేజరిల్లును అంటున్నాడు. తేజరిల్లును అంటే ప్రకాశిస్తుంది. నీతిమంతుల మార్గము ఈ లోకంలో ప్రకాశవంతంగా ఉంటుంది అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. పట్టపగలు వేకువ వెలుగు తేజరిల్లినట్టు, సూర్యోదయం ఎలా వస్తుందో, సూర్యోదయం వచ్చినప్పుడు మనం ఎలా వెలుగులో ఆనందిస్తూ ఉంటామో, పట్టపగలవుతుందో అలాంటి వెలుగులో వీళ్ళు తేజరిల్లుతారు అంటున్నాడు. నీతిమంతులు అలాంటి వేకువ వెలుగు వల్లే తేజరిల్లుతారు అంటున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని హత్తుకొని నీతిమంతులముగా జీవితాము. అలాంటి వెలుగుమయమైన జీవితంలో జీవించి మనము కూడా దేవుని చేత ఆశీర్వదింపబడదాం. వినిచిన బిడ్డలందరూ అట్టి కృప పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. దేవా, నీతిమంతులను బట్టి, యథార్థముగా నడుచుకునే వారిని బట్టి మాకు బోధించిన దేవా, వినిచిన బిడ్డలందరూ మేము మీ కొరకు నాయన ప్రత్యేకింపబడిన వారముగాను, నీతిమంతులముగాను, నాయన యథార్థముగాను జీవించే కృప బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా.
కుటుంబాలను ఆశీర్వదించండి, బిడ్డలను దీవించండి, మీలో వర్ధిల్లినట్లు కృప చూపండి. వేకు వెలుగు తేజరిల్లినట్లుగా వారి కుటుంబాలు నైనా తేజరిల్లినట్లు కృప చూపండి. వారి పనులలో వారు ఆశీర్వదింపబడినట్లు మీరు కృప చూపండి. మీ యొక్క రెక్కల నీడన వారిని అందరినీ కాపాడండి. బలహీనతలు ఏమైనా ఉంటే విడుదల కలుగు చేసి బలపరచండి, స్వస్థపరచండి. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనలో మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.